నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు. చాలా సంవత్సరం తర్వాత మీట్ అవుతున్నాం అనుకుంటున్నాం కదా. నిజానికి యాక్చువల్గా మాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే Yes, yes. శ్రీహరి గారు ఉన్నప్పుడు కనీసం నెలలో ఒకసారన్నా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. అంతేనా? అంతే. ఓకే, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆంధ్రప్రదేశ్ శ్రీహరి గారు అభిమానులకి, ఒకవేళ ఉంటే నా అభిమానులకి అందరికీ నా నమస్కారం. ఏబిఎన్ ద్వారా మిమ్మల్ని కలవడం చెప్పండి. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. ఎందుకంటే 28 years తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కదా. సో ఏమనిపించింది 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? కాదండి, నాకు ముందు కూడా ఆఫర్స్ వచ్చినాయి. బట్ నాకు చిన్నపిల్లలు, ఇప్పుడు బావ పోయినప్పుడు ఇద్దరు బాగా చిన్నపిల్లలు. నేను బావను చూడడానికే ఇండస్ట్రీని వదిలేశాను. ఇంకా ఇద్దరు పిల్లల్ని వదిలివేయడానికి నాకు ఇది లేదు. ఇంకా నేను వేరే ప్రపంచంకి వెళ్ళిపోయాను బావ పోయిన తర్వాత. మోర్ దెన్ 7-8 years నాకు అసలు బయట ఏం జరుగుతున్నది ఏం తెలీదు. మత్తుకు అలవాటు అయిపోయాను. ఎందుకండి అంత లవ్ ఒకటే ఆన్సర్ దీనికి. అంత లవ్, అంత ప్రేమించాను బాబాని, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. సో ఆ 8 years వచ్చి నేను వంట చేస్తాను, బ్యాక్ టు మై రూమ్ అంతే. తప్పితే నా పిల్లలకి వంట చేసి పెట్టాలి, చూడండి, వాళ్ళని చూసుకోవాలి తప్పితే ఇంకా నాకు ఏం అనిపించట్లేదు. అది ఆయన సడన్గా పోయింది అనేది నేను తట్టుకోలేకపోయాను. సో ఒక 5 years ముందు వచ్చి నా పిల్లలు వచ్చి నాకు వచ్చి అడిగారు, అమ్మా అప్ప పోయి 7-8 years అయింది, ఒక్క వాళ్ళు కూడా వచ్చి చూడలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే. అంటే మీకు వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ ఉన్న వాళ్ళే. నేను సీరియస్గా హాస్పిటల్ లివర్ డ్యామేజ్ కూడా అయింది. నేను సీరియస్గా ఎంఎస్సీలో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను, పక్కన ఉన్న హాస్పిటల్లో ఉన్నాను. ఒక్క మనిషి వచ్చి చూడలేదు. నాకు తెలియకపోయి ఉండొచ్చుగా. ఎందుకు ఆ పిల్లలు మా ఇంటికి వస్తారుగా. ఆల్మోస్ట్ 3 days 4 days మా ఇంట్లోనే ఉంటారు. పిల్లలకు తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రికి తెలీదా? ఇదేంటండి ఇది, ఇన్ని సినిమానా జిగ్జాగ్ చేయడానికి. ఆ తర్వాత పెద్దవాడు చిన్నవాడు వచ్చి, నేను ఆ రోజు తాగి ఉన్నాను, 2 పెగ్గి తాగి ఉన్నాను. వచ్చాడు, వచ్చి ఒకవాడు ఇటు సైడ్ కూర్చున్నాడు, ఒకవాడు ఇటు సైడ్ కూర్చున్నాడు. అమ్మ మేము ఒకటి అడుగుతాము, చేస్తావా అని అడిగారు. ఏంటమ్మా అని అడిగాను. నువ్వు ప్రామిస్ చేయన్నాడు. నేను ప్రామిస్ చేస్తే కీపప్ చేయను, దేని మీద ప్రామిస్ చేస్తాను. సరే మీరు చెప్పండి అన్నాను. మా మీద ఒట్టేసి చెప్పండి అన్నారు. నేను చెప్పండి నేను చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళ నాన్న ఉన్నటప్పుడు సరే, ఇప్పుడు కూడా సరే, వాళ్ళు ఏది అడిగినా నాకు చేతికి మిచ్చిపోయినా కూడా నేను చేస్తాను వాళ్ళ కోసం. అడగండి అమ్మా అన్నాను. తాగొద్దమ్మా అన్నారు. వాళ్ళ మగం ఎట్లే చూశాను, వాళ్ళ కంట్లో నీళ్ళు చూశాను. సరేమా ఈరోజు 2 పెగ్గి తాగి ఉన్నాను, ఇంకొక పెగ్గి వెండి తాగేసి వదిలేస్తాను అన్నాను. ప్రామిస్ అన్నారు. నేను చేయనమ్మా అని చెప్పాను. చెప్పి నెక్స్ట్ డే నుంచి వదిలేసాను. అయిపోయింది, దగ్గర 5 years అయిపోయింది. మధ్యలో ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదా మరి? లేదు. మా పిల్లలు ఇంట్లో పార్టీ పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, తాగేసే వస్తారు కొన్ని ఫ్రెండ్స్, అంటే ఓన్లీ ఫ్రెండ్స్. నాకు అనిపించలేదు. నేను పిల్లలకి మాట ఇచ్చాను కాబట్టి మళ్ళీ నేను చేయను. ఒకటి మాత్రం వాళ్ళకి చెప్పాను, అమ్మ చచ్చిపోయినప్పుడు నన్ను లోపల పెట్టినప్పుడు మళ్ళీ చెప్పాను, మీ నాన్న పైననే పెట్టాలి, మంచి బ్రాండెడ్ విస్కీ బాటిల్స్, బ్రాండీ బాటిల్స్. నేను వైన్ తాగేదాన్ని అప్పుడు, ఇవన్నీ తాగను, నేను తాగితే వైనే తాగుతాను, అవన్నీ లోపల పెట్టేయండి అమ్మా, మళ్ళీ బయటకు వచ్చి అడుగుతానని చెప్పాను. వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు కాదు, ఇప్పుడు ఆ 5 years ఇప్పుడు పిల్లల గురించి అసలు ఆలోచించలేదా? ఆ 7 years అదే ఆ 7 years ఆ 7 years వచ్చి నేను అదే వాళ్ళు చదువు చూసుకున్నాను, వాళ్ళు వంట చూసుకుంటాను. అది ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడు మిస్ అవ్వను కూడా. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగా ఉండేటప్పుడు ఎట్లా చూసుకున్నానో అట్లాగే చూసుకుంటున్నాను.
సో ఎవరు సన్నిహితులు కానీ మీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు అసలు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేదండి, బావ చుట్టాలు ఉన్నారు, మ్మ్. ఎవరు వచ్చి చూడలేదు, దానికోసం నేను బాధపడలేదు. మ్మ్. ఎవరు ఏమనుకున్నారు, ఫ్రీ అయిపోయారు, డబ్బులు రాదు ఇంకా అనుకున్నారు ఏమో. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు వచ్చి స్టిల్ నౌ మోహన్ అని ఒక అతను, గోపాల్ సింగ్ అని ఒక లాయర్, వాళ్ళిద్దరే ఇప్పుడు దాకా టచ్లో ఉన్నారు. మ్మ్. తర్వాత నా చిన్న కొడుకు హీరో అయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తాయి, ఎవరైనా ఒకటి ఇద్దరు. ఎందుకు వాళ్ళ ఇంటి దీనికి ఇన్విటేషన్ కార్డ్ పెట్టడం కూడా పిలవట్లేదు నన్ను. మ్మ్. బాబా వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మ్మ్. నేను బాధపడట్లేదు. మళ్ళీ ఒక రోజు వస్తుంది అనుకున్నాను, మ్మ్. కానీ మళ్ళీ నా ఎంట్రీ వల్ల వస్తుంది, మ్మ్. మళ్ళీ వచ్చి కార్లు నిలబడుతుంది.